అవుతారేమో, బాగాలేదంటే ఎందుకు బాగాలేదో వస్తారేమో, కానీ ప్రతిసారి ఎవరన్నా సో చాలు, ఇనఫ్ ఈజ్ ఇనఫ్. మీరు పార్ట్ 1లు పార్ట్ 2లు వద్దు, ఇంకా తీయకండి, అవసరం లేదు. మీరంత బిల్డప్లు కూడా ఇవ్వకండి స్టేజ్ల మీద. సినిమా బాగుందా రండి చూడండి, సినిమా బాగాలేకపోతే ఫైన్, ఎందుకు బాగాలేదో చెప్పండి, ఎక్స్ప్రెస్ చేయండి, మేము ఒప్పుకుంటాం, తప్పులు సరిదిద్దుకోండి, అంతే తప్ప ఇది అది ఓ ఏ మ్యాన్ వద్దు అవన్నీ. ప్రభాస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే తమన్ వేయాలి. తమన్ గారు, తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ గారు కూడా కాపాడలేకపోయారు అన్న సినిమాని. టు బి ఆనెస్ట్, తమన్ గారు కూడా కాపాడలేకపోయారు. తమన్ గారి కాన్సన్ట్రేషన్ అంతా ఆ టైంలో అఖండ మీద ఉంది. సో బేసిక్గా ఈ సినిమా మీద అంత కాన్సన్ట్రేషన్ లేదో, మారుతి గారు రాబట్టుకోలేకపోయారో, లేకపోతే ప్రభాస్ గారు రాబట్టుకోలేకపోయారో అర్థం కాలేదు, కానీ తమన్ గారు కూడా కాపాడుకోలేకపోయారు. దమ్ము లేకుండే బీజిఎంలో అన్న. రాక్షసుడు సినిమా బీజిఎం ఉందన్న మొత్తం. రాక్షసుడు మన బెల్లం అన్న, ఆ సినిమా బీజిఎం ఉంది మొత్తం. ఆ తర్వాత టీజర్లో ఏదైతే చూసామో మాయాజాల సమ్మోహం మైసభనే మురిపించే ఆ బీజిఎం ఇంటర్వల్ ముందుకు ఒకసారి, క్లైమాక్స్కి ముందు ఒకసారి వస్తుంది అంతే. ముగ్గురు హీరోయిన్లని కరెక్ట్